సో, మంచి బజ్జున్న మూవీ ఏదుందంటే ఇప్పుడు ప్రెజెంట్ 'మిరాయి' అన్నమాట. సో, గ్రాండ్‌గా రిలీజ్ అయిందండి మూవీ. మూవీ చూస్తే అండి చాలా 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 బావుందండి అది. సో, నాకు తెలిసి మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో, అంత తక్కువ బడ్జెట్‌తో అంత గ్రాండ్‌గా ఎలా తీస్తారని అనిపించిందన్నమాట. నాకు తెలిసి ఇదొక ఇన్‌స్పిరేషన్ అన్నమాట. సో, ఎందుకంటే ఇది 50,00,00,000 మూవీ బడ్జెట్‌లా లేదండి. సుమారు 300, 400,00,00,000 బడ్జెట్‌లా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. నేను నిజంగా చెప్తున్నా అండి. మీరు మీరు మూవీ చూసిన తర్వాత తెలుస్తదన్నమాట ఎందుకు ఆ మాట అన్నానో. అంత బావుందండి మూవీ. సో, ఆల్రెడీ మీకు ట్రైలర్‌లో చెప్పేసారు ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 9 గ్రంథాల కోసం విలన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. హీరో వచ్చేసి దాన్ని ఆపుతాడన్నమాట. సో, కాన్సెప్ట్ అయితే అదే అండి. బట్ అంటే అది ఎగ్జిక్యూషన్ ఉంటది చూసారా? అది మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అంత చేశారు. ఆ 9 గ్రంథాలు ఒక్కొక్కటి ఒక ఎపిసోడ్‌కి ఎళ్తుంటే ఈ ఫైట్స్ గాని లిటరల్లీ గూస్ బంప్స్ అన్నమాట. నాకు తెలిసి ఆ కాన్సెప్ట్ ఎలా తీసాడో నాకైతే అర్థం కాలేదండి. రియల్‌గా కార్తీక్ ఘట్టమనేని ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో నాకు తెలిసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అంత తీశారన్నమాట కాన్సెప్ట్ అయితే. చాలా బాగుంది ఎగ్జిక్యూషన్. సో, నాకు తెలిసి అదిరిపోయాయన్నమాట. ఫస్ట్ క్రెడిట్ మాత్రం ఆయనకివ్వాలండి. నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలిసి ఇండియా సినిమాలో నాకు తెలిసి ఇంతవరకు ఎవరో తీయలేదండి ఆ జోనర్ అయితే మాత్రం. అంత బావుందన్నమాట. సో, నాకు తెలిసి ఫస్ట్ క్రెడిట్ మాత్రం ఆయనకివ్వాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆ కాస్టింగ్ ఉంది చూసారా? సో, ఎవరైతే హీరో గాని, విలన్ గాని, మంచు మనోజ్ గాని, శ్రేయ గాని, రితిక హీరోయిన్ గాని, జగపత్ బాబు, జయరామ్ సో, వాళ్ళందరూ అన్నమాట. సో, నాకు తెలిసి కరెక్ట్‌గా వీళ్ళే ఉండాలేమో ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ కనిపించేటట్టు చేశారన్నమాట. నిజంగా ఆ కాస్టింగ్ ఎవరైతే ఎంచారో గాని నాకు తెలిసి మైండ్ బ్లోయింగ్ అది కూడా అన్నమాట. చాలా చాలా బాగుంది అది కూడా. సో, నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండి. సో, 'హనుమాన్' ఆల్రెడీ మీరు చూసే ఉంటారు లాస్ట్ ఇయర్. సో, ఎంత బాగా ఇచ్చారో మ్యూజిక్. సో, దానికి మించి ఇచ్చారండి ఈ సినిమాలో అయితే మాత్రం. చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఆ ఎంట్రీ రాముడు వస్తాడు కదా! కనిపించేటప్పుడైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ ట్రైలర్‌లో మీరు చూసారు. అది నాకు తెలిసి 10% అన్నమాట. సినిమా థియేటర్ అయితే మాది లిటరల్లీ మీకు గూస్ బంప్స్ అన్నమాట. సో, ఎక్కడ అన్నమాట బోర్ కొట్టదు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని. సో, చాలా చాలా బాగుంది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంకా బాగున్నాయండి. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్స్ అన్నమాట. ఈ సినిమాలో ఏది రియల్, ఏది గ్రాఫిక్స్ తెలుసుకోలేమన్నాడు. అంత రియాలిటీగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ నాకు తెలిసి నేచురల్ లొకేషన్‌లో తీశారండి. గ్రాఫిక్స్ చాలా తక్కువన్నమాట. అస్సలు మాకు తెలీదు గ్రాఫిక్స్ అన్నట్టు కూడా అంత బాగా చూపించారన్నమాట. నిజంగా ఈ సినిమాకి గ్రాఫిక్సే గాని అలా లేకపోతే సినిమాలు ఇంకోలా ఉండేది. బట్ అది అసలు మనకు తెలీదన్నమాట గ్రాఫిక్స్‌లా. అంత బాగా చూసారన్నమాట. సో, నాకు తెలిసి ప్రతి డిపార్ట్‌మెంట్ అండి. ఈ డిపార్ట్‌మెంట్, ఆ డిపార్ట్‌మెంట్ కాదండి. సో, ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ ఎండింగ్ దాకా ప్రతి డిపార్ట్‌మెంట్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేశారు కాబట్టి ఇంత గ్రాండ్ అవుట్‌పుట్ వచ్చిందన్నమాట. నాకు తెలిసి 5కి 5 రేటింగ్ ఇవ్వొచ్చండి. ఔట్ ఆఫ్ 5 అన్నమాట. 5, 5 ఇచ్చేవచ్చు. అసలు నెగటివిటీ ఏమి లేదన్నమాట ఇందులో. ఆల్రెడీ మనకి సాంగ్స్ చూసే ఉంటారు ఆల్రెడీ. సో, ఆ సాంగ్ కొంచెం మిస్ అయిందండి ఈ సినిమాలో అదొక్కటి తప్ప. సో, నాకు తెలిసి పక్కా గూస్ బంప్స్ మూవీ అన్నమాట. అంత చేశారు. ఎక్కడ బోర్ కొట్టదు. ప్లస్ సినిమా అదొక లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. చిన్న పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారండి. మంచి టైంలో వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి. దసరా హాలిడేస్. సో, నాకు తెలిసి ఇది మంచి సరైన టైం అన్నమాట. దసరా తర్వాత దాకా ఆడుతది ఈ సినిమా. ఎన్ని కోట్లు వస్తదనేది నేను చెప్పలేను. ఆల్రెడీ బుక్ మై షోలో ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ వరకు గంటకి 10,000 ఉండేయి. ఇప్పుడు 18,000 టికెట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్‌లో ఉందో నాకు తెలిసి. ఈ ర్యాంప్ ఇలా కొనసాగితే ఫస్ట్ డే 1 నాకు తెలిసి పెద్ద బిగ్గెస్ట్ నంబర్ వస్తదన్నమాట తేజకైతే. ఆల్రెడీ యూఎస్‌లో కూడా 'హనుమాన్' కంటే చాలా 30% హై ఉందండి ఈ మూవీకి. అంటే అర్థం చేసుకోవచ్చు. సో, అంత బజ్ వచ్చింది కూడా మూవీకి. ఇది పాన్ ఇండియా మూవీ అనుకోకుండా. సో, నాకు తెలిసి అంత లెక్క అది నచ్చుతదండి ఆ కాన్సెప్ట్. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు తీయలేదు కాబట్టి సో, ప్రతి ఒక్కరికి ఇది ఒక డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. సో, చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారన్నమాట. క్లైమాక్స్ అయితే చాలా చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు తెలిసి మీరు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతే పైసా వసూలు అనమాట. నాకు తెలిసి సెకండ్ హాఫ్ కోసం ఇంకా అలా ఉన్న ప్రాబ్లమ్ లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌కే మనం ఈ మన డబ్బులన్నీ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. అంత బావుంటదనమాట. సో, చాలా చాలా తీశారండి. సో, ప్రొడ్యూసర్‌కి అయితే పాపం చాలా దండం పెట్టొచ్చు. ఎందుకంటే ఇటువంటి మూవీస్ తీయాలంటే చాలా గట్స్ కావాలన్నమాట. ఎందుకంటే చాలా రిస్క్ ఇవి. ఈ ఆడితే హైగెళ్తాయి. లేకపోతే డౌన్ అయిపోతాయన్నమాట. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం కదా! 'శక్తి' అటువంటి మూవీలు చూసాం కదండీ. సో, నాకు తెలిసి ఆడితే టాప్‌లోకి వెళ్తాయన్నమాట. సో, నిజంగా ఆయన కూడా గ్రేట్ అన్నమాట. సో, ఇంత మంచి సబ్జెక్ట్‌ని ఇన్ని రోజులన్నమాట వెయిట్ చేసి కూడా మంచి ఔట్‌పుట్ తీసుకొచ్చినందుకు నిజంగా గ్రేట్ అన్నమాట. ప్రతి ఒక్కరన్నమాట. సో, వీళ్ళు వాళ్ళని కాదండి. ఇదొక మంచి టీమ్ ఎఫర్ట్‌లా ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఏ వెబ్‌సైట్‌లో గాని 123telugu.com గాని, గ్రేట్ ఆంధ్ర అయితే గ్రేట్ ఆంధ్ర ఆల్రెడీ 3 ఇచ్చారంటే మీకు చెప్పవసరం లేదు. గ్రేట్ ఆంధ్ర చాలా మంది ఫాలో అవుతారు. వాళ్ళే 3 ఇచ్చారంటే బ్లాక్ బస్టర్ అన్నమాట. సో, 123 తెలుగురామ్ అయితే తెలుగు.com అయితే 3.5 ఇచ్చారన్నమాట. సో, ప్రతి దగ్గర నుంచి మంచి ఔట్‌పుట్ అయితే మంచి రేటింగ్స్ అయితే వచ్చాయండి. సో, ఇంక నేను చెప్పవసరం లేదు. ఇది మంచి సాలిడ్ వీకెండ్ కూడా అన్నమాట. సో, మంచిగా వస్తాయి కలెక్షన్స్ కూడా. మంచి కాన్సెప్ట్ అన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు హ్యాపీగా ఎళ్లి రావచ్చన్నమాట. సో, చాలా మంచి మూవీ తీశారన్నమాట. నాకు తెలిసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ రావచ్చు. దసరాకైతే నాకు తెలిసి ఈ మూవీ తప్ప మరి ఇంకేది ఉండదు నాకు తెలిసి. అంత బాగా ఆడుతది నాకు తెలిసి.
చూద్దాం మరి. సో ఎన్ని కోట్లు వస్తదో. సో ఇంకా నాకు తెలిసి ఇది డే 1 అన్నమాట. డే 2, డే 3 ఇంకెలా నడుస్తదని నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. నాకు తెలిసి మంచి మూవీ అండి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రావచ్చు. ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే మనకి ఇచ్చారండి 'తేజ సజ్జా'. నాకు తెలిసి ఈ మూవీస్ 'తేజ సజ్జా'కి ఎలా వస్తాయో నాకు అర్థం కాదండి. ఎందుకంటే ఆయన 'హనుమాన్' తీశాడు. సూపర్ డూపర్ హిట్ అయింది అది. ఎన్ని కలెక్షన్‌లు వచ్చాయో మీకు అందరికి తెలిసిందే. దానికి ముందు వచ్చేసి 'జాంబరెడ్డి' తీశాడు. అద్భుతం. సో ఆయనకి డిఫరెంట్ జోనర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడండి నాకు తెలిసి. మిగతా వాళ్ళకి రావు. ఆయనకి ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. సో అది స్టోరీ సెలక్షన్ అయితే మాత్రం 'తేజ సజ్జాకి' మాత్రం క్రెడిట్ ఇవ్వాలండి. మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నాడన్నమాట. ఇలాగే ఆయన కంటిన్యూ చేస్తే మాత్రం ఆయన ఒక టాప్ రేంజ్ లోకి వెళ్తాడు పక్కా అన్నమాట. ఆల్రెడీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో నాకు తెలిసి ఒక రేంజ్ వరకు వెళ్ళిపోతాడు పక్కా అన్నమాట. ఎందుకంటే ఆయన డాన్స్ బాగా చేస్తాడు. నెక్స్ట్ యాక్టింగ్ బాగుంటది. స్టైలిష్ ఉంటాడు. హైట్, పర్సనాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తాడు కాబట్టి నాకు తెలిసి మంచి రేంజ్ కి అయితే వెళ్తాడండి. ఇలా మంచి స్టోరీస్ ఎంచుకుంటే మాత్రం మంచి క్రెడిట్, మంచి లైఫ్ అయితే ఆయనకు ఉంటదండి. సో అది మాత్రం పక్కా చెప్పొచ్చు. సో అందరూ బాగా యాక్ట్ చేశారండి. మంచి మూవీ ఇది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి మూవీ కోసం. థ్యాంక్ యూ.